చెప్పాను కదా చికెన్ లవర్స్ కి బెస్ట్ స్పాట్ తీసుకొస్తానని. ఇది అమీర్పేట్లో ఉన్న స్టార్ చికెన్ కి వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఎన్ని చికెన్ ఐటమ్స్ ఉన్నాయో, అది కూడా బడ్జెట్ లో. అంటే ప్రతి ఒక్కరు రీజనబుల్ ప్రైస్ కి తినొచ్చు ఇక్కడ. సో చాలా ఉన్నాయి ఇక్కడ. పన్నీర్ పిజ్జా, ఫస్ట్ వెజ్ చెప్తున్నా. పన్నీర్ పిజ్జా ఉంది ఇక్కడ, చికెన్ పిజ్జా కూడా ఉంది. అలాగే చికెన్ జింజర్ బర్గర్, చికెన్ పాప్కార్న్, చికెన్ లాలీపాప్, చికెన్ చెస్ట్ పీస్, చికెన్ లెగ్ పీస్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది వచ్చేసి చికెన్ మోమోస్, చీజ్ షార్ట్స్, చికెన్ నగెట్స్, చికెన్ ఫింగర్స్. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్ని చికెన్ చికెన్ అని చెప్తున్నా కదా. ఫస్ట్ వచ్చేసి మనము చికెన్ పాప్కార్న్, చికెన్ లాలీపాప్స్ ట్రై చేద్దాం ఎలా ఉందో. సో చూద్దాం. ఫస్ట్ చికెన్ లాలీపాప్ కాదు, చికెన్ పాప్కార్న్. అలా అలా మెస్లో అద్దుకొని ఆహా, ఎంత బాగుందంటే మంచిగా క్రిప్సీ క్రిప్సీ తింటుంటే. ఆహా, మా కెమెరామెన్కి నోరు ఉడుతుంది అనుకుంటుంది, కానీ అంత టేస్ట్ ఉందిరా. మనం తింటుంటే నా తిక్కే చూస్తుందో. పక్కన ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాను నా తిక్క. వాళ్ళు కూడా తీసుకున్నారులే, కానీ నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా కదా, నా మీద అందరు చూస్తున్నారు. పర్లేదు, దిస్ టైం కాదు, లాస్ట్కి వాళ్ళకి కొంచెం తీసి పెడతా. సో చికెన్ లాలీపాప్ కూడా తిందాము. నాకైతే కేఎఫ్సీలో తినడానికంటే బెటర్ టేస్ట్ అనిపిస్తుంది. కేఎఫ్సీని మర్చిపోతారు పక్కా. ఇవి తిన్నారంటే కేఎఫ్సీ చికెన్ మర్చిపోతారు. నాకు ఇవి తినగానే వీటి ఫ్లేవర్ అర్థమైపోయింది, అంత బాగుంది. చీజ్ షార్ట్స్ ట్రై చేద్దాం. చీజ్ షార్ట్స్ నేను ఎప్పుడు తినలేదు, మోమోస్ అంటే తిన్నాను. సో చూద్దాం ఎలా ఉంది. చూడండి, చికెన్ మోమోస్ నార్మల్గా అయితే బయట వేరేలా ఉంటే ఎలా ఉండదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. చిన్నగా ఉన్నా వాహా, ఈ మోమోసే వేరబ్బా. చికెన్ షార్ట్స్ ఇవి
సారీ చీజ్ షార్ట్స్. ఫుల్ చీజ్ ఉంది. ఈ చీజ్ షార్ట్స్లో అయితే మొత్తం చీజ్తో నిండిపోయింది, కానీ టేస్ట్ కూడా బాగుంది. అసలు అన్ని ఐటమ్ క్రిప్సీ డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు. నిజంగా కేఎఫ్సీని బీట్ చేసేది పక్కా. కేఎఫ్సీ చికెన్ అయితే పక్క బీట్ చేస్తుంది. తిన్నానంటే దీనికి అలవాటు అవుతుంది. ఏంటంటే క్వాలిటీ ఎక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఇది చికెన్ నగెట్స్ అంట. ఇది కూడా ఎప్పుడు తినలే నేను, ఫస్ట్ టైం అవి. బా చెప్పడానికి మాటలు కూడా అసలు అంత బాగుంది. అసలు చికెన్ ఫింగర్స్, నా ఫింగర్ అంతానే ఉంది కరెక్ట్గా కదా. తిని చెప్తే ఎట్లుందో. అన్నీ మిక్స్ చేసారు, చికెన్ ఇంకేమన్నా మిక్స్ చేసారు. ఇందులో ఏంటంటే ఓన్లీ చికెన్ ఉంది. తిన్నానంటే మళ్ళీ అమీర్పేట దగ్గరికి వచ్చి స్టార్ చికెన్ దగ్గర వచ్చి తింటారు, ఎందుకంటే గుర్తుండిపోతుంది స్టార్ చికెన్ అనేది, అంత బాగుంది టేస్ట్. ఒక్కసారి తిన్నానంటే ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు పక్కా నెక్స్ట్ టైము. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. లెగ్ పీస్ తినాలా, చెస్ట్ పీస్ తినాలా? నాకు రెండిట్లో ఏది ఇష్టం అంటే చెస్ట్ పీస్. అందరు లెగ్ పీస్ అని చెప్తారు కానీ నాకు చెస్ట్ పీస్ ఇష్టం. సో ఇది కూడా ఎట్లుంది చెప్తా. ఎమ్మికి డబల్ పేరు. ఆహా, వీడియో చూసిన వాళ్ళు పక్కా అమీర్పేట సరౌండింగ్లో ఎవ్వరున్నా కానీ పక్కా షేర్ చేసుకోండి. ఇక్కడ దగ్గరలోనే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పేరు నాకు తెలియదు. సత్యమాలకి కూడా దగ్గర ఉంటుంది. లొకేషన్ కింద మెన్షన్ చేస్తాం. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసారు, అసలు ఇచ్చి పడేసారు, తగ్గేదేలే అన్నట్టు ఇచ్చి పడేసారు. ఇంత పెద్దగా ఉంది. నేను ఇంకొకసారి రాదా ట్రై చేస్తా. నాకు తెలిసి రాదు కానీ చూస్తా. అమ్మో నా నోరు సరిపోతలే. అమ్మో నా లిప్స్టిక్ అంతా దీనికి అంటుతుంది. చూడండి నా లిప్స్టిక్. బాగుంది. ఇది తిన్నానంటే ఇక లంచ్ అయిపోతుంది మీకు కడుపులో, అంత పెద్దగా ఉండేది. ఇందులో పెట్టారు సేమ్ చికెన్, చీజ్ ఇచ్చారు. ఆహా మంచిగా ఉంది, చాలా బాగుంది. వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా కూడా ఉంది కానీ పన్నీర్ పిజ్జా తీసుకున్నా నేను. అన్ని చికెన్ ఐటమ్స్ అవుతున్నాయని పన్నీర్ పిజ్జా తీసుకున్నా. చూద్దాం ఇది కూడా. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. స్టూడెంట్స్కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే అని చెప్పొచ్చు. కన్ఫామ్గా అయితే ఒకసారి వచ్చి ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు, మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.